తిరుమల తలనీలాల వెనుక దివ్యమైన కథ. భూలోకానికి అవతరించిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి తలనీలాల సంప్రదాయం వెనుక ఒక అత్యంత హృద్యమైన దివ్య కథ ఉంది. శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీనివాసుడు తన భార్య పద్మావతి అమ్మవారిని వెతుక్కుంటూ భూలోకానికి వచ్చి తిరుమల కొండల ప్రాంతంలో ఒక చీమల పుట్టలో తపస్సు చేస్తూ ధ్యానమగ్నుడై ఉంటారు. ఆయన తపస్సు శక్తిని గుర్తించిన బ్రహ్మదేవుడు ఆవు రూపం ధరించి ప్రతిరోజూ ఆ పుట్ట దగ్గరకు వచ్చి స్వామివారికి పాలు సమర్పించేవాడు. ఈ విషయాన్ని గమనించిన ఒక ఆవుల కాపరి ఈ ఆవు రోజూ పాలు ఇవ్వడం లేదు అన్న కోపంతో తన చేతిలోని గొడ్డలిని ఆవు మీదకు విసురుతాడు. ఆ క్షణంలోనే స్వామివారు ఆ ఆవును రక్షించడానికి అడ్డంగా నిలబడతారు. దాంతో ఆ గొడ్డలి స్వామివారి తలకు తగిలి రక్తం కారుతుంది. కాలక్రమంలో ఆ గాయం తగ్గిపోతుంది. కాని ఆ గాయం జరిగిన చోట మాత్రం జుట్టు మొలవదు. ఆ మచ్చ స్వామివారి తలపై స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఒకరోజు ఆకాశమార్గంలో ప్రయాణిస్తున్న నీలాదేవి అనే గంధర్వకన్య కొండపై విశ్రాంతిగా ఉన్న స్వామివారిని చూసి ఆకర్షితురాలవుతుంది. కిందకు వచ్చి ఆయన తలపై ఉన్న ఆ మచ్చను చూసి ఎంతో బాధపడుతుంది. సాక్షాత్తూ దైవస్వరూపమైన స్వామివారి అందంలో ఏ లోటూ ఉండకూడదు అని భావించి తన తల నుంచి కొన్ని వెంట్రుకలను తెంపి స్వామివారికి సమర్పిస్తుంది. ఆమె అపారమైన భక్తి త్యాగానికి మెచ్చిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆమెకు వరనిస్తూ ఇలా అంటారు: నా అందం కోసం నీ అందాన్ని త్యాగం చేశావు. కలియుగంలో నా భక్తులు తిరుమల కొండకు వచ్చి తమ జుట్టును నాకు సమర్పించే సంప్రదాయం మొదలవుతుంది. వారు సమర్పించే ఆ తలనీలాల ద్వారా వచ్చే పుణ్యం శక్తి అంతా నీకే దక్కుతుంది. ఆ దివ్యవరంతోనే నేటికీ కోట్లాది భక్తులు తిరుమలలో స్వామివారికి తమ తలనీలాలను సమర్పిస్తూ అహంకారాన్ని విడిచిపెట్టి భక్తి వినయంతో ఆయన శరణు కోరుతున్నారు. తలనీలాలు అంటే కేవలం జుట్టు కాదు, అవి భక్తి, త్యాగం, సంపూర్ణ శరణాగతి యొక్క ప్రతీక.